హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ లవ్లీ ఎనిమి, ఎపిసోడ్ నెంబర్ 14. మరి ఈ కథని రచించినది విజు గారు. ధ్రువుని పోలీసులు తీసుకెళ్ళాక అక్కడే కింద కూర్చుని ఏడుస్తూ, సారీ సారీ బావా, ఐ లవ్ యూ, రియల్లీ రియల్లీ సారీ, నాకు తప్పలేదు, నా కోసమని నీ కళని వదలకూడదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ధన్య. కాసేపటికి లేచి కళ్ళు తుడుచుకొని స్కూటీ తీసి ఫ్లాట్కి వెళ్తూ ఉండగా ఫోన్ సౌండ్ రావటంతో పక్క కాపి చూస్తుంది. శ్రీ నుండి కాల్ రావటం చూసి చెప్పన్నయ్యా అంటుంది. అరే ఎక్కడున్నావురా? ఇంటికి వెళ్తున్నా. ఏం అంటుంది. ఏం లేదు, ధ్రువుని ఇందాక పోలీస్ స్టేషన్లో పెట్టారు హరాస్మెంట్ కేసులో, కానీ మేము స్టేషన్ వెళ్ళేసరికి బెయిల్ ఇచ్చారు అంజలి వాళ్ళు. ఎందుకు వాడిని స్టేషన్లో పెట్టారో తెలియట్లేదు. నీకేమైనా తెలుసా దాని గురించి? ధన్య అది విని కన్నీళ్లు తుడుచుకుంటూ, లేదన్నయ్య నాకు తెలీదు అంటుంది. అవునా, సరేరా, మేము హాస్పిటల్లో ఉన్నాం, మళ్ళీ చేస్తాము అని అంటాడు కట్ చేయబోతూ. అది విని ధన్య కంగారుగా, అన్నయ్య అన్నయ్య ఏంటి హాస్పిటల్ అంటున్నావు, ఏమైంది? ఏం లేదురా అని జరిగింది చెప్తాడు ధన్యకి. అది విని ధన్య ఇక మాట్లాడలేక కాల్ కట్ చేసి ఫ్లాట్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ధన్య అలా ఉన్న పలంగా కట్ చేయటం చూసి, ఇదేంట్రా ఇలా కట్ చేసింది, కొంపదీసి ఇక్కడికి వస్తుందేమో అని అంటాడు శ్రీ. రేయ్, ముందు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యి దానికి, మళ్ళీ ఏడుస్తూ వస్తుంది ఇక్కడికి వీడి కోసమని అంటాడు జై ధ్రువ్ దగ్గరికి వెళ్తూ. శ్రీ సరే అని ధన్యకి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయకపోవడంతో మెసేజ్ చేస్తాడు, ధ్రువ్ బాగానే ఉన్నాడు, కంగారు పడకు అని. ఏడుస్తూ ఉన్న ధన్య అది చూసి, సారీ బావా, జై అన్నయ్యే కనుక లేటుగా చూసుంటే ఏమయ్యేదో, అంజలి చెప్పింది నిజమే, నేను బావకి గండు పిల్లిని, నా వల్ల బాధ తప్ప బావకి ఇక ఏమీ రాదు, నేను దూరంగా ఉండాలి ఇక నుండి అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది తన రూమ్లో. లయ ఆకాంక్షలు అప్పుడే మార్కెట్ నుండి కవర్లు తీసుకుని డోర్ చూస్తే తీసి ఉండటంతో ధన్య వచ్చేసిందని అనుకుని లోపల పెట్టేసి సోఫాలో పడిపోతారు. కాసేపటికి లయ లేచి ధన్య రూమ్ని కొట్టబోతే అప్పుడే ధన్య డోర్ తీయటంతో, హే ఎంతసేపు అయిందే వచ్చి, పద ఏమైనా తిందువు గాని అని అంటుంది. అప్పుడే ధన్య చేతిలో ఉన్న లగేజ్ చూసి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఇంటికి అంటుంది ధన్య. ఇంటికా? ఎందుకు? వీకెండ్కి వెళ్దువులే. లేదే, చిరాగ్గా ఉంది, ఒక వారం కాలేజ్కి రాను, కొంచెం నా సబ్మిషన్స్ని చేసేయండి, పెండింగ్ ఏమీ లేవు వర్క్, నేను వెళ్తున్నా ఇక అని లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసరికి అక్కడ అర్జున్ కార్ ఉండటంతో దగ్గరికి వెళ్తుంది. అక్కడ అర్జున్ కారులో ఉండి ఫోన్లో ఏదో కెలుకుతూ ఉంటుంటే ధన్య రావటం చూసి దిగి తన చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని లోపల పెడుతూ, ఏంటే కోతి, ఎలా ఉన్నావు? పోనీలే, ఇప్పటికైనా ఇంటికి వస్తున్నావు అని అంటాడు నవ్వుతూ. ధన్య బదులుగా చిన్న నవ్వు నవ్వి కారు ఎక్కుతుంది. అర్జున్ కారెక్కి ఇంటికి పోనిస్తూ ఉంటాడు. ధన్య అంతసేపు కూడా సైలెంట్గా ఉండటం చూసి, ఏంటే మౌనవ్రతం చేస్తున్నావా, అసలు కనీసం అన్నయ్య ఎలా ఉన్నావని కూడా అడగవు అని అంటాడు నవ్వుతూ. ధన్య దానికి కళ్ళల్లో కోపం, పెదాల మీద నవ్వుతో, ఏంటి చెప్పిప్పుడు నీ బాధ, అసలుకే తలనొప్పిగా ఉంది అని అంటుంది. దాంతో దీన్ని కదపకుండా ఉంటేనే బెస్ట్ ఇప్పుడు అని అనుకుంటూ కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు అర్జున్. ఇంటికి చేరాక ప్రశాంత్ గారికి ఉషా గారికి చిన్నగా నవ్వుతూ హగ్గిచ్చి హర్షి దీక్షని నవ్వుతూ పలకరించి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ధన్య. అర్జున్ సైలెంట్గా లగేజ్ని దింపి ధన్య రూమ్ ముందు పెట్టి డోర్ని చిన్నగా కొట్టి వెళ్ళిపోతాడు. ధన్య అది విని లేచి లగేజ్ తీసుకొని లోపల పెట్టి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. ఆ తర్వాత కట్ చేస్తే మత్తు వదలటంతో కళ్ళు తెరిచి చూస్తాడు ధ్రువ్. దాంతో పక్కనే ఉండి ఎప్పుడు చూస్తాడా అని తననే చూస్తూ ఉన్న జై అది చూసి, రేయ్ ఎలా ఉందిరా, నేను గుర్తున్నానా అని అంటాడు. దాంతో ధ్రువ్ చికాకుగా జై చేతిని విసురుకొట్టి, జోకులు వేయకు, నేను ఇక్కడ ఎందుకున్నానురా, నాకేమైంది అని అంటాడు తన తలకి ఉన్న కట్టుని తాకుతూ. జై ధ్రువ్ ఎలా పడిపోయాడో చెప్పి, అసలు ఏమైందిరా నీకు, నిన్ను స్టేషన్లో ఎందుకు పెట్టారు, శ్రీచందులున్నారా ఇక్కడే అని అంటాడు చుట్టూ చూస్తూ. అక్కడేం చూస్తావు బాబు, ఇక్కడ చూడు, నీకోసమని ఇక్కడే పడున్నాం అని అంటాడు చందు. తన వెనకే మాట వినపడటంతో వెనక్కి తిరిగి చూస్తాడు. తన వెనకే ఉన్న కిటికీలో కూర్చొని ఉన్న చందుని, తన పక్కనే గోడ కానుకొని ఉన్న శ్రీలని చూసి, ఏంటిరా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకున్నారు ఇక్కడే ఇంకా నా కోసం? ఆ మాటకి శ్రీ కోపంగా ధ్రువుని చెంప మీద గట్టిగా కొడతాడు.
దాంతో ఆల్రెడీ కట్టుకట్టి ఉన్న ధ్రువ్ బుర్ర దాంతో కదిలి నొప్పి రావటంతో అబ్బా నీ చూసుకోరా అని అంటాడు. ఆ, మరి నీ మాటలు కూడా చూసుకొని మాట్లాడు, లేకపోతే ఇంకా గట్టిగా కొడతా. అయినా మా ఫ్రెండ్విరా నువ్వు, నీకోసం కాక ఎవరి కోసం అని ఉంటాను చెప్పు అని అంటాడు ధ్రువ్ని హక్ చేసుకుంటూ. చందు శ్రీని ఒక్క లాగు లాగి మా డైలాగులు కూడా నువ్వే కొట్టేస్తే మేమేం చెప్పాలరా అని ధ్రువ్ని చూస్తూ హా అదే నిజం అని అంటాడు. జై వచ్చి ధ్రువ్ చేతిని లాగుతూ చెప్పరా ఏం జరిగింది అసలు. ధ్రువ్ బాధగా చూస్తూ ధన్య చేసిందంతా చెప్తాడు. అది విని జై శ్రీ చందులు నమ్మలేక నోటికి చేతిని అడ్డం పెట్టుకొని ఏంటిరా స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా, మన ధన్య అందా ఇదంతా, మతుండే చెప్తున్నావా అని అంటాడు శ్రీ. దాంతో ధ్రువ్ ఒక చూపు చూస్తాడు. ఆ చూపులోని బాధని చూసి ఆగిపోయి అప్పుడు నమ్ముతాడు. జై ధ్రువ్ గడ్డం పట్టుకొని నువ్వు ఆ మాటల్ని నమ్ముతున్నావా, నిజంగా ధన్య అలాంటిది అని అనుకుంటున్నావా అంటాడు. లేదు, దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది, అది వెళ్ళేటప్పుడు కొట్టిన దెబ్బలోనే తెలుస్తుంది. అదేదో దాస్తూ ఇలా చేసింది అని అనిపిస్తుంది. అది నమ్మించడానికి నన్ను పోలీసులకి అలా పట్టించింది. అదేంటో తెలుసుకోవాలిరా బా అని అంటాడు ధ్రువ్ బాధగా. ఏం కాదులేరా, దానికి నట్టు లూజ్ అయినా సరే బాగా బిగించి మరీ సరిచేద్దాం దాని పిచ్చి బుర్రని అని అంటాడు చందు. అది విని షాక్తో శ్రీ జైలు ఏందిరా చందుగా నువ్వేనా ఈ మాట అంటుంది అని అంటారు. అప్పుడే డాక్టర్ రావటంతో సైలెంట్ అయ్యి చూస్తూ ఉంటారు పక్కకొచ్చి. ధ్రువ్ని చూసి డాక్టర్ ఏం కాలేదు, బాగానే ఉంది, ఇక మీరు తీసుకుని వెళ్ళొచ్చు అని అంటారు వెళ్ళిపోతూ. దాంతో ధ్రువ్ను తీసుకుని బిల్ కట్టేసి తన ఫ్లాట్లో దింపేసి శ్రీ చందులు వెళ్ళిపోతారు. ధ్రువ్కి తోడుగా ఉండాలని అక్కడే ఉండిపోతారు. ఆ తర్వాత కట్ చేస్తే నిద్ర పట్టక కిటికీ నుండి బయట కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉన్న చుక్కల్ని చూస్తూ ఉంటుంది ధన్య. అలా చూస్తూ చూస్తూనే వెలుగు రావటంతో తల తిప్పి పక్కకు చూస్తుంది. హర్షి లేచి వెళ్ళిపోవటంతో ఇది కూడా తెలియనంతగా ఆలోచిస్తున్నానా అని అనుకుంటూ చింపిరి జుట్టుని చక్కగా గోక్కుంటూ కిందికి వస్తుంది. అక్కడ గార్డెన్లో కళ్ళు మూసుకొని యోగా చేస్తూ ఉన్న హర్షిని చూస్తూ ఉండగా వేడి వేడి కాఫీ పట్టుకొని వచ్చి చేతికిస్తారు ఉష. దానిని తీసుకొని యోగా చేస్తూ ఉన్న హర్షిని చూస్తూ కాఫీని తాగుతూ ఉంటుంది. ఏంటే కాఫీ బాగుందా, కనీసం తల కూడా తిప్పకుండా తాగుతూ చూస్తున్నావు అని అంటారు ఉష. ఒక లుక్ ఇస్తుంది సీరియస్గా ధన్య. ఆ చూపేంటే నీకన్నా చిన్నది హర్షి, దాన్ని చూసి నేర్చుకో, చూడు ఎంత చక్కగా చేస్తుంది, దానికున్న శ్రద్ధ కూడా లేదు నీకు అని తిడుతూ ఉన్న ఉషని చూస్తూ ఉండగానే లోపలికి వస్తూ ఉన్న హర్షిని చూసి ఏయ్ బుడంకాయ్, నువ్వు అక్కగా నేను చెల్లిగా పుట్టాల్సింది, ఈవిడతో పడలేకపోతున్నా రోజు అని అక్కడి నుండి గార్డెన్కి వెళ్ళిపోతుంది కప్పు తీసుకుని. దీక్ష ధన్యకి ఎదురుగా వస్తూ ఏంటి ధన్య ఏమైంది నీకు, ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను, అంత మూడిగా ఉన్నావు రాత్రి నుండి అని అడుగుతుంది. అలా ఉందా నన్ను చూస్తుంటే, హా అంటుంది. ఏం లేదు అని నవ్వుతూ మామూలుగా ఉన్నానే అని దీక్ష నుండి దూరంగా వెళ్ళి బెంచ్ మీద కూర్చుంటుంది. దీక్ష ఉష దగ్గరికి వచ్చి అత్తయ్య పనామే రావట్లేదు ఈరోజు, నేను ఒకసారి డిష్లు ఎన్నున్నాయో చూసొస్తాను అత్తయ్య అని అంటుంది. ఆగు దీక్ష, అవి ఎలాగో తక్కువే ఉంటాయి ఉండు అని ధన్య దగ్గరికి వెళ్ళి రే తను ఈ రోజుకి కొంచెం తోమేరా ప్లీజ్ అని అంటుంది ఉష. అబ్బా పని లేనప్పుడైతే ఓసేయ్ ఏంటి అని అంటారు, అదే పనుంటే తల్లి ధను ఏంటి ఇవి, సర్లే తోమాలి అంతే కదా, పద అని వెళ్ళి అక్కడ కుప్పలు కుప్పల్లా ఉన్న వాటిని చూసి నడుంకి టవల్ కట్టి చేతిలో పీచు పట్టుకొని ఆరంభిస్తుంది. నా పేరే పాటగా కోయిలే పాడని, నేనన్నది మనుషులకు రేపన్నది దేవునికి అని తనకి నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా పాడుతూ వాటిని తోముతూ ఉంటుంది. అర్జున్ వాకింగ్ నుండి వస్తే దీక్ష గ్లాస్లో జ్యూస్ ఇస్తుంది. అది తాగేసి అక్కడ వాటిని తోముతూ ఉన్న ధన్యని చూసి పానామి అని అనుకొని లక్ష్మక్క ఇదిగో అని ఇస్తుంటే ధన్య తల తిప్పడం చూసి అర్జున్ వాయమ్మో నువ్వు చేస్తున్నావేంటే, అక్క ఎక్కడా అని అడుగుతుంటే ధన్య చేతిలో ఉన్నది విసిరేసి అమ్మా వీడు నన్ను లక్ష్మక్క అని అంటున్నాడే అని దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అర్జున్ ఏయ్ గుండు పగులుద్ది నీకు, నేనేమన్నాను నిన్ను, ముందు ఏడవకే, నిన్నేమన్నాను అని నాన్న నా తోలు తీస్తారు అని అంటాడు కంగారు పడుతూ. ఇద్దరి గొడవ తట్టుకోలేక ఉషగారు విసుగ్గా బయటికి వస్తారు. వెనకాలే దీక్ష కూడా. ఏయ్ నాటకాలు ఆడకు, ముందు నోర్ముయ్ అని అంటాడు అర్జున్ కంగారుగా. ఉష వచ్చి అబ్బబ్బా ఏంటిరా మీ గొడవ, మళ్ళీ మొదలు పెట్టారు,
ఇప్పుడు ఏమైంది అని అడుగుతారు. ధన్య ముక్కు చీది అది అర్జున్ శెట్టికి రాస్తూ, చూడు మా 4 సామాన్లు తోమి నీకు వదినకి హెల్ప్ చేద్దామని నేను అనుకుంటుంటే వీడు నన్ను కావాలని ఏడిపిస్తున్నాడు అని అంటుంది, ఎవరికీ తెలియకుండా అర్జున్ని వెక్కిరిస్తూ. అది చూసి అమ్మా అమ్మా దీని మాటలు నమ్మకు, ఇది అబద్ధం చెప్తుంది, రాక్షసి పిచాచి అని అర్జున్ అంటుంటే, నేను రాక్షసి అయితే నువ్వేంట్రా అంటుంది ధన్య. హా నేను మనిషిని, నీలా అయితే అస్సలు కాదు అని ఇంకా ఇద్దరు తిట్టుకుంటూ ఉంటుంటే ఉషా ఇద్దరిని ఆపి అర్జున్ని లోపలికి పంపించి ధన్య దగ్గరికి వచ్చి, ఇప్పటికే నాటకాలు ఎక్కువయ్యాయి, ఇంకా వేషాలు వేస్తే నేను నుతికి ఆరేస్తా, జాగ్రత్త, అసలే నాన్నొచ్చి టైం అయింది అని తోక జాడించకు, అర్థమైందా అని చక్కగా వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. దీక్ష వచ్చి నవ్వుతూ, ఏంటిరా ఇది, ఊరికే వదినా, వాడితో ఆడుకుని చాలా రోజులైంది, అందుకే నువ్వేం అనుకోకు వదినా. ఏంటిది, నేనేం అనుకోను, ఎందుకంటే అర్జున్ని తిడితే నేనే ముందు హ్యాపీగా ఫీల్ అవుతా అని అంటుంది కన్ను కొడుతూ. ఏ ఏ వదినా అని నవ్వుతూ ఊగిపోతుంటే అప్పుడే అర్జున్ ఒక కర్ర ఇచ్చుకొని వస్తూ, నాతోనే ఆడుకుంటావా అని ధన్యని కొట్టడానికి వస్తుంటే అది చూసి ధన్య తుర్రుమని పారిపోతూ ఇల్లంతా తిప్పేస్తూ ఉంటుంది. హర్షి రెడీ అయ్యి బయటకు వచ్చి చూసేసరికి, ఏ యోగదయం, మీ అక్కని పట్టుకో ఒకసారి అని అరుస్తూ ఉంటాడు అర్జున్ ధన్య వెనక పడుతూ. హర్షి చేతులు కట్టుకొని, పట్టుకుంటే నాకేంటంట అని అంటుంది. ఏ చాక్లెట్లు ఇస్తాను నీకు, మరి చాలా కావాలి, బౌలెడన్ని ఇస్తాను, ముందు పట్టుకో దాన్ని, పారిపోతుంది చూడు అని అంటుంటే, సరే అని హర్షి కూడా ధన్య వెనక పడుతుంటే అది చూసి, ఓసే మనం గర్ల్స్ బ్యాచ్, అందులోనూ ఇక్కడ సిస్టర్స్ బ్యాచ్, ఒక్క చాక్లెట్ కోసమని ఇలా నన్ను వదిలేసి వాడి వైపుకు పోతావా అని అంటుంది ధన్య. హర్షి నవ్వుతూ, ఎవరైనా సరే చాక్లెట్ అంటే చాక్లెటే అని అంటుంది. ఆ మాట వినంగానే ధ్రువ్ నవ్వుతున్న ఫేస్ గుర్తుకు రావటంతో పరిగెడుతూ ఉన్నదల్లా మెట్ల మీద జారిపోతుంది. పడిపోయి కిందికి జారేలోగా అర్జున్ హర్షిలు వచ్చి పట్టుకునేసరికి ధన్య ఆగిపోతుంది. దాంతో ఇద్దరు కలిసి ధన్యని లేపి కూర్చోబెడుతుంటే హర్షి కంగారుగా వెళ్ళి వాటర్ తెచ్చిస్తుంది. అది తీసుకుని అర్జున్ ధన్యకిస్తుంటే ధన్య వద్దు అని పైకి లెగుస్తుంటే అది బనకటంతో మళ్ళీ కూర్చుండిపోతుంది. అది చూసి అర్జున్ కాలు పట్టుకొని చూస్తూ, నొప్పిగా ఉందా, ఎగ్జాక్ట్గా ఎక్కడుందిరా ధన్య చూపిస్తే అక్కడ చూసి పద అని ధన్యని ఎత్తుకొని కిందికి తీసుకొని వస్తాడు. వెనకాలే హర్షి వస్తూ హెల్ప్ చేస్తుంది. కింద సోఫాలో కూర్చోబెట్టి కాళ్ళు తిప్పుతుంటే అప్పుడే లోపలికి జాగింగ్ నుండి వస్తున్న ప్రశాంత్ గారు అది చూసి కంగారుగా షూతోనే లోపలికి వచ్చేసి ధన్య పక్కన కూర్చుంటూ కంగారుగా అర్జున్ని తోసేసి చూస్తూ ఉంటే అర్జున్ కింద కూర్చొని మాడిపోయిన ముఖం వేసుకుని చూస్తూ ఉంటాడు. ఆ కాల్ని చూసి, ఏమైందిరా నీకు అని ధన్యని అడిగితే జరిగిన దానికి ఇంకో 10 రెట్లు కలిపి అర్జున్ హర్షిల మీద చాడీలు చెప్తుంది. అది విని అర్జున్ నోరు హర్షి చెవులు మూసుకొని చూస్తూ ఉండగా ప్రశాంత్ గారు అది విని ఇద్దరిని కోపంగా చూస్తూ ఉంటారు. అది చూసి వెనకాల నుండి ధన్య చంకలు కొట్టుకుంటూ, బాగైంది ఇద్దరికి, అక్క చిక్క చెక్క అని ఇద్దరిని వెక్కిరిస్తూ ఉంటుంది. హర్షి అది చూసి కోపంగా, నాన్న అదేం చేసినా రైట్ అంటారు, దాన్నే వెనకేసుకొని వస్తారు ఎప్పుడు, నేను ఎక్కువ లేక అక్క ఎక్కువ మీకు అని అరుస్తుంది. దాంతో అది ఊహించని అందరూ షాక్గా చూస్తూ ఉంటారు. ధన్య కుంటుకుంటూ లేచి హర్షి భుజాన్ని పట్టుకుంటూ, అదేంటి అలా అంటావు, ఇప్పుడు ఏమైందని ఇలా అంటున్నావు అంటుంది. వదలన్నక్క, నిజంగా ఎప్పుడు అన్నయ్య లేక మనమా అని అంటే మనమే అని అంటారు నాన్న, అందులోనూ నువ్వా నేనా అంటే నాన్న నిజంగా నిన్నే చూస్తారు, నాకెప్పుడు అదే అనిపిస్తుంది, నాన్నకి నా మీద అసలు ప్రేమే లేదు అని అంటుంది ఏడుస్తూ. ఉషా వంటగది నుండి హర్షిని చూస్తూ కోపంగా వస్తుంటే దీక్ష అది చూసి, అత్తయ్య ఆగండి, చిన్నపిల్ల, ఊరుకోండి అత్తయ్య, అది చిన్నపిల్లలా మాట్లాడుతుందా అసలు, 4 తగిలిస్తే కానీ బుద్ధిరాదు దీనికి అని కోపంగా ముందుకు వస్తుంటే అది చూసి, ఆగు ఉషా అని ప్రశాంత్ గారు ఆపి హర్షిని తన పక్కన కూర్చోమని సైగ చేస్తారు. దాంతో కోపంగా వచ్చి కూర్చుంటుంది. ప్రశాంత్ గారు హర్షి తలని నిమురుతూ, చూడ్రా, నాకు ముగ్గురు కూడా సమానమే, కాకపోతే అర్జున్ గట్టోడు, వాడిని మనం గట్టిగా తిట్టినా దులిపేసుకుంటాడు, ఇక ధన్య అయితే అల్లరి చేసినా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టదు, దాని పని అది చూసుకుంటుంది, ఇక నువ్వు పేరుకి చిన్న కూతురైనా చాలా మెచ్యూరిటీ ఉన్నదానివి, నువ్వు ధన్య కన్నా కొంచెం ఎక్కువ ఆలోచిస్తావు, ఏది మంచి ఏది చెడు అని, నీ ఇష్టాలకి నేను ఎప్పుడైనా అడ్డు చెప్పానా, నువ్వు యోగా నేర్చుకున్నావు, మీ అక్క బద్ధకం నేర్చుకుంది, నేను ఏ రోజైనా దాంతో పోల్చి నిన్నన్నానా,
ఇంత చెప్పాక కూడా నీకు అలానే అనిపిస్తే ఇదిగో మీ అక్కుందే, దీనికి పెళ్లి చేసి పంపేద్దాం, ఓకేనా అని అంటారు నవ్వుతూ. బీప్స్ అని అరుస్తుంది ధన్య. ప్రశాంత్ గారు చెవిని రుద్దుకుంటూ, ఆ చూసావారా ఎలా అరుస్తుందో రాక్షసి అని అంటారు నవ్వుతూ. హర్షి అది చూసి ఏడుస్తూ, సారీ నాన్న, సారీ అందరికీ అని అంటుంటే అర్జున్ హర్షి చేతిని పట్టుకొని, మాకు కాదు అందరికన్నా ముందుగా నువ్వు ధన్యకి చెప్పు అని అంటాడు అక్కడి నుండి లెగుస్తూ. హర్షి లేచి ధన్యని హక్ చేసుకుని, సారీ అక్క, ఏం అనుకోకు అని అంటుంది ఏడుస్తూ. ధన్య నవ్వుతూ, ఎందుకే సారీ, ఇంత చిట్టి బుర్రలో ఇంత ఆలోచన ఉందా ఇప్పటిదాకా అని లెగుస్తుంటే అది నొప్పి రావటంతో అలానే కూర్చుండిపోతుంది. అప్పుడే అర్జున్ బ్యాండేజ్ తెస్తూ, అది తగిలాక కూడా కుదురుగా ఉండవా నువ్వు అని వచ్చి కాలికి బ్యాండేజ్ కడుతుంటే, ఈ సాకుతో నా కాళ్ళు పట్టేసుకుని క్షమించమని అడగాల్సిన అవసరం లేదులే, నేను నిన్ను క్షమించేశాలే ఇక అని అంటుంది ధన్య. ఏడ్చావు పందిదాన అని కట్టేసి మొట్టికాయ కొట్టేసి వెళ్ళిపోతుంటే, పోరా పంది, నువ్వే అసలు పందివి అని అంటుంది. అర్జున్ చేతులు దులుపుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోతాడు. అది చూసి మిగతా అందరూ నవ్వుతూ ఉంటారు. ఆ తర్వాత కట్ చేస్తే జై లేసి కాఫీ కలిపి ధ్రువ్ రూమ్కి వచ్చి చూస్తాడు. రూమ్ అంతా చీకటిగా ఉండటంతో లైట్స్ వేసి చూస్తాడు. ధ్రువ్ బాగా మత్తులో ఉండి నిద్రపోతూ ఉండటం చూసి జై వెళ్ళి లేపుతూ, రేయ్ లెగరా అని లేపుతుంటే కాసేపటికి లేచి కూర్చుంటాడు. ఇదిగో తాగు అని కాఫీ ఇస్తే అది పట్టుకుని తాగుతూ, రేయ్ అశు ఎంత లక్కీరా, ఇంత బాగా చేసావింట్రా కాఫీ, నిజంగా నిన్నక్కడ మాన్పించేసి ఒక కాఫీ షాప్ పెట్టేస్తా, ఒక బరిస్టాలా ఇంకో చెరిస్టా అయిపోయిద్ది అని అంటాడు నవ్వుతూ. అవునా, ఏది, నేను ఫస్ట్ టైం చేశారా కాఫీ నా బతుకులో, అంత బాగుందా అని ఆరాటపడుతూ ధ్రువ్ చేతిలోది తీసుకుని తాగగానే ఆ చేదుకి తట్టుకోలేక ధ్రువ్ డ్రెస్ మీద ఊసేస్తాడు. యాక్, ఏంటి బా ఇది, చూసుకో అని అంటాడు లెగుస్తా. రే పిచ్చి, అంటే ఇప్పటిదాకా ఇండైరెక్ట్గా తిడుతున్నావా నన్ను, నిజంగా నా కాఫీ అంత బాగుందా అని ఒక్క నిమిషం నేనే ఫీల్ అయిపోయా అని అంటాడు బుర్ర కొక్కుంటూ. ధ్రువ్ నవ్వుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చుంటే జై వచ్చి టిఫిన్ ప్యాక్ ఇస్తూ, ఇదిగోరా టిఫిన్ చేయి, దోశ తెచ్చా అని ఇస్తే అలా ఇద్దరు కలిసి కాసేపు తింటూ టీవీ చూస్తూ ఉండగా ఆఫీస్ టైం అవుతుంటే అది చూసి, రే ఆఫీస్ టైం అవుతుంది, పదా పోదాం అని కంగారుగా ధ్రువ్ లేస్తుంటే అది చూసి ఆపుతూ, ఆగరా రే, నీకు ఈరోజు హాలిడే, మన శ్రీచంద్రులు చూసుకుంటారంతా అని అంటుంటే, మరేం చేద్దాం ఈరోజు అని అడుగుతుంటే, ఇంకా ఎక్కడికి, మన ఇంటికి పోదాం అని అంటుంటే, రేయ్ నేను రాను అని ధ్రువ్ మారం చేస్తుంటే అది చూసి, ఓవర్ చేయకు, మూసుకొని రెడీ అవ్వు పోదాం అని జై రూమ్లోకి తోసేస్తే ధ్రువ్ ఇక ఏం చేయలేక రెడీ అయ్యి బయటికి వస్తే అది చూసి జై లాక్కెళ్ళి బైక్ మీద తీసుకెళ్ళిపోతాడు. జై డ్రైవ్ చేస్తూ ఉంటే ధ్రువ్ వెనకాల కూర్చుని ఉంటాడు. ఒక చోట సిగ్నల్ పడటంతో బండిని ఆపి చూస్తూ పక్కకి తిరిగి ధ్రువ్తో, రేయ్ ధన్య విషయంలో ఎక్కడి నుండి పట్టుకుందాం, ఎందుకు అలా చేసిందో అని అని అడుగుతాడు. ధ్రువ్ జై భుజం మీద తలని ఆనించి, అది అలా ఎందుకు చేసిందో రాత్రి తెలిసిపోయింది నాకు, లేకపోతే నేను ఇంత శాంతంగా ఉంటానా ఇప్పుడు అని అంటాడు. జై ధ్రువ్ని అలా చూసి, ఏరా నొప్పిగా ఉందా ఏంటి తలకి అని అంటాడు కంగారుగా. ధ్రువ్ తల ఎత్తి నవ్వుతూ, లేదులే పర్లేదు ఇప్పుడు అని అంటుంటే జై ధ్రువ్ ముఖం పట్టుకొని కట్టుని చూస్తూ, ఎందుకు అది అలా చేసిందో కొంచెం సెలవిస్తారా అండి అని అంటాడు. ధ్రువ్ నవ్వుతూ, సిగ్నల్ మారింది పదా ఇంటికి అని అంటుంటే కోపంగా చూసి, నా దగ్గర కూడా ఏం దాస్తున్నావురా, ఎప్పుడు కూడా ఏదీ దాయలేదు, ఏంటి విషయం ముందు చెప్పు, అరే గొడవ చేయకు, నీ దగ్గర ఏం దాస్తాను కానీ ముందు ఇంటికి పదా, అక్కడ చెప్తా అని అంటాడు ధ్రువ్. సరే అని జై ముందుకు తిరిగి ఇంటికి పోనిస్తాడు. ఆ తర్వాత కట్ చేస్తే చుట్టూ జనాల మాటలతో మెలకువ వచ్చి చూస్తుంది అంజలి. కారులో ఉండి కళ్ళు మసుకగా ఉండి జనాలు సరిగ్గా కనపడకపోవడంతో పక్కనే ఉన్న షాప్కి వెళ్ళి వాటర్ కొని ముఖం కడుక్కుంటుంటే ఒకడొచ్చి భుజం మీద చేయి వేస్తూ, ఏంటి బేబీ బాగా తాగేశావా, నేను దింపనా నిన్ను అని మితిమీరుతూ ఉంటుంటే అంజలి అది చూసి వాడి చెంప పగిలేలా గట్టిగా కొడుతుంది. దాంతో చుట్టూ ఉన్న జనాలు కూడా గుసగుసలాపి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. వాడు కోపంగా చూసి, నన్నే కొడతావా అని అంటుంటే ఇంకో 3 పూకి, నువ్వు వెళ్తావా లేక నన్నే పోలీస్ స్టేషన్లో దింపమంటావా అని అంటుంది అంజలి కోపంగా. దాంతో భయపడి వాడు పారిపోతుంటే అంజలి అది చూసి, అంజలి పిచ్చి కుక్క అని తిట్టేసి కార్లో కూర్చొని బుర్ర పట్టుకొని అలానే కష్టపడుతూ
ఇంటికి ఏదో రకంగా వెళ్ళిపోయి సోఫాలో పడిపోతుంది. అక్కడికి మోహన్ గారు వచ్చి తలని మసాజ్ చేస్తూ, ఏరా చిట్టి తల్లి, తల నొప్పిగా ఉందా? మజ్జిగ తెప్పించినా అని అంటుంటే, త్వరగా డాడీ, తల పగిలిపోతుంది, అన్నీ మిక్స్ చేసి తాగేసా ఆనందంలో అని అంటుంది తల పట్టుకొని. మోహన్ గారు చెప్పటంతో మజ్జిగ ఇస్తుంటే అది తాగేసి అలా కళ్ళు మూసుకుంటే, ఎందుకురా అంత ఆనందం అంటాడు. మరి కాదా డాడీ, ఆ రాక్షసి ధ్రువ్ సార్ని వదిలేసింది. కాదు కాదు, వదిలేసేలా చేశాము. మరి అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది డాడీ నాకు అని అంటుంది. అది విని నవ్వుతూ, పదరా, నీ రూమ్లో కాసేపు పడుకుందు గాని అని అంజలిని లేపి తన రూమ్లో పడుకోబెట్టేసి బయటకు వచ్చేస్తారు. అంజలి పడుకుంటూ తన ఫోన్ తీసి కాల్ లిస్ట్ని చూస్తే అందులో ధ్రువ్ సార్ అని ఉంటుంది. అది చూసి షాక్గా, నేను ధ్రువ్ సార్తో మాట్లాడానా? అది కూడా అరగంట సేపు. వావ్! ఏం మాట్లాడాను? నాకేం గుర్తుకు రావట్లేదే. అయినా ఏముంటుందిలే, నా లవ్ గురించి చెప్పటం తప్ప. ఈ పాటికి నా లవ్‌ని ఫీల్ అయ్యుంటాడు గురుడు అని అనుకుంటూ నవ్వుతూ పడుకుంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే జై ఇంటికి వెళ్ళాక తినేసి కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉండగా జైకి ఆత్రం ఆగక ధ్రువ్‌ని షర్ట్ కాలర్ పట్టుకొని, "నువ్వు పదరా నాతో. ఆషుతో మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఇక్కడే ఉంటది కదా" అని లాక్కెళ్తుంటే అది చూసి శాంతి గారు, "రేయ్ జై, ఏంట్రా అది? ఈ జ్యూస్ తాగని వాడిని" అని అంటుంటే జై వెనక్కి వచ్చి అది తాగేసి, "చాలా" అని ధ్రువ్‌ని తన రూమ్‌కి లాక్కెళ్ళి లాక్ వేసి, "ఇప్పుడు చెప్పు. రాత్రి నేను కూడా నీతో పాటే ఉన్నా కదరా! మరి ఎక్కడ, ఎప్పుడు కనుక్కున్నావు ధన్య ఎందుకలా చేసిందని" అని అంటూ అటూ ఇటూ తిరుగుతుంటే అది చూసి, "రేయ్, కళ్ళు తిరుగుతాయి. ఇలా కూర్చో, చెప్తా దా" అని జైని పక్కనే కూర్చోబెట్టి, "రాత్రి నువ్వు నన్ను రూమ్‌లో వదిలేసి వెళ్ళి పడుకున్నావా? అప్పుడే నాకు అంజలి కాల్ చేసింది." "అవునా? ఏమందది?" అంటాడు కోపంగా జై. "అరే, నువ్వు కోపంలో కూడా ఇంత బాగున్నావేంట్రా" అని ధ్రువ్ జై బుగ్గలు పట్టుకొని లాగుతుంటే అది చూసి, "రేయ్, ఇక్కడ జరుగుతున్న మ్యాటర్ ఏంటి? నువ్వు చేస్తున్న పనేంటి? తిన్నగా చెప్పు. ఆ దయ్యం ఏమంది" అని అంటుంటే, "సరే సరే, అది నాకు ఫోన్ చేసి అప్పుడు బాగా తాగేసినట్టుంది. మాట తేడాగా ఉంది. ఆ మత్తులోనే అది ధన్యని ఎలా హ్యాండిల్ చేసిందో కాలేజ్‌లో అంతా చెప్పేసి, నేను దక్కకపోతే ధన్యని నాకు దక్కనివ్వనని అరుస్తూ పడిపోయింది. ఇక చాలాసేపటికి నేనెంత పిలిచినా పలకట్లేదని కాల్ కట్ చేసేసా. అంతే అయ్యింది. అప్పుడు తెలిసింది ఎంత సిల్లీ రీజన్‌కి నా తింగరబుచ్చి నన్ను వదిలేసిందో అని" అని అంటూ ఫీల్ అవుతుంటే అది చూసి జై హగ్ చేసుకుంటూ, "ఏడవకురా, ఏం కాదు." ఇప్పుడు ధ్రువ్ జైని తోసి, "పోరా, నేనెందుకు ఏడుస్తా? దానికి నా మీద ఆ మాత్రం నమ్మకం కూడా లేదు. అంత సిల్లి దానికి నన్నెలా వదిలేయాలని అనిపించిందిరా దానికి. ఆ విషయంలోనే బాధగా ఉంది నాకు. మరిప్పుడేం చేయాలనుకుంటున్నావు? వెళ్లి కన్విన్స్ చేస్తావా దాన్ని?" అంటాడు జై. "ఏంటి నేనా? నో వే. దానికి నిజం తెలిసిన రోజు అదే వస్తుంది నా దగ్గరికి. నేనేం వెళ్లి బ్రతిమిలాడను దాన్ని" అంటాడు ధ్రువ్. "రేయ్, ఒక్కసారి ఆలోచించు. ఇంతలా అర్థం చేసుకున్నావు కదా దాన్ని. మరి ఏం ఆలోచించిందో ఏమో" అంటాడు జై. "ఏం లేదులే, లైట్ తీసుకో. అదే వస్తుంది నా దగ్గరికి. దాని మీద నాకు ఆ నమ్మకం ఉందిలే. నేను లేకుండా ఎక్కువ కాలం ఉండలేదది. అదే వస్తుంది చూడు, ఏదో ఒక సాకు పెట్టుకుని" అంటాడు ధ్రువ్. "అంతే అంటావా?" అంటాడు జై. "అంతే." జై నవ్వుతూ ధ్రువ్‌ని హగ్ చేసుకొని, "ఇంత పెద్దోడివి ఎప్పుడయ్యావురా? మన జాతి ఆణిముత్యంరా నువ్వు" అని జుట్టును నిమురుతుంటే, "ఆణిముత్యమా, ఆవకాయ బద్దేం కాదు. నా ఈగో హర్ట్ అయింది అది చేసిన పనికి. అందుకే. లేకపోతే నన్నే వదిలేసి పోతుందా? పైగా నన్ను కొట్టింది. అయినా పర్లేదనుకో. నా బంగారమేగా. అయినా సరే, అది సారీ చెప్తే గాని దాంతో మాట్లాడను" అని అంటాడు ధ్రువ్. జై నవ్వుతూ హగ్ చేసుకొని జుట్టు నిమురుతూ, "అయ్గో అయ్గో" అని జుట్టుని సాఫ్ చేస్తుంటే ధ్రువ్ నవ్వుతూ, "నేనేం బచ్చాను కాదురా బుల్డోడర్. వదులు ముందు" అని దూరం జరిగి, "ఇప్పుడంతా క్లియరా? ఇక వెళ్ళొచ్చా బయటికి" అని అంటుంటే జై వెళ్ళి లాక్ తీసి దారిని ఇస్తూ, "పదండి మహాశయ" అని అంటాడు. ధ్రువ్ అది చూసి పాగలని నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కట్ చేస్తే గుడికి వెళ్ళాలని అందరూ రెడీ అవుతూ ఉండగా ప్రశాంత్ గారు ఉషని పిలిచి, "హర్షి, ధన్యాలు రెడీ అయ్యారేమో, ఒకసారి చూసిరా" అని అంటే, సరే అని వాళ్ళ రూమ్కి వచ్చి చూస్తారు. హర్షి దువ్వెన పట్టుకుని అప్పుడే తలుపు తెరవటం చూసి, "ఏంటి జడ, దా" అని ముందుకు వెళ్తూ డౌట్ వచ్చి, "మీ అక్కేదే?" "అదా, పొద్దున్నుండి అది ఏదో లోకంలో ఉందమ్మా. అసలు నేనేం మాట్లాడుతున్నా వినిపించుకోవట్లే. ఫ్రిడ్జ్లో ఆ ఐస్ క్రీమ్ బకెట్ ఉంది కదా,
అది తీసుకొని ఎక్కడికో వెళ్ళింది అని అంటుంది హర్షి. అది విని, సరే నువ్వు వదిన దగ్గర చూడు, తను ఫ్రీగా లేకపోతే నా రూమ్కి రా అని ధన్యని వెతకడానికి వెళ్తారు ఉష. ధన్య గార్డెన్లో బెంచ్ మీద కూర్చుని అప్పుడు ధ్రువ్ కూర్చున్న ప్లేస్ని చూస్తూ బకెట్లోని ఐస్ క్రీమ్ని ఖాళీ చేస్తూ ఉంటుంది. ఉషా గారు ధన్యని చూసి దగ్గరికి వచ్చేసరికి నైట్ డ్రెస్లో తింటూ ఉండేసరికి ఉషా కోపంగా, ఏంటి ఇది, మీ నాన్న గుడి గుడి అని ఇల్లు దద్దరిల్లా అరుస్తుంటే నువ్వేమో ఇక్కడ ఇలా, సరే ముందు పద, ఇక్కడ నుండి వెళ్ళి రెడీ అవ్వు, టైం అవుతుంది అని అంటుంటే, నేను రాను, మీరు వెళ్ళండి అంటుంది. ఏంటే రాను, ముందు పద, నాటకాలు ఆడకు అని ఇద్దరు అరుచుకుంటుంటే ప్రశాంత్ గారు అది చూసి, ఉషా వదిలేయక రానని అంటుంది కదా, మనం వెళ్దాంలే పద అని అంటుంటే, ఏంటండి ఇది, అది రానంటే వదిలేస్తారా మీరు, పోనీలే ఏదో ఆలోచిస్తుంది కదా, వదిలే పద అని ఉషని తీసుకువెళ్తూ, జాగ్రత్తరా బంగారం, ఇంట్లో వాచ్మెన్ ఉంటాడులే, భయపడకు, వెంటనే వచ్చేస్తాం అని వెళ్ళి అన్నీ సర్దుకొని అందరూ వెళ్ళిపోయారు ధన్యకి చెప్పి. ఇక అలానే మూడీగా ఉండి ధన్య స్పూన్ని బకెట్లో గీకుతూ ఉంటుంది. కారు వెళ్ళగానే పైకి చూస్తూ, కన్నయ్య ఏంటిది, నిరంతరం నిన్నే పూజిస్తానే, ఇంట్లో అందరి ముందు నేను దేవుణ్ణి నమ్మను అని షో కొట్టి సైలెంట్గా నీ దగ్గరకు వచ్చి ఎప్పుడూ నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను. ఇదేనా నువ్వు చేస్తుంది నాకు, నాకేడుపు ఆగట్లేదు కన్నయ్య, బావ బాగా గుర్తొస్తున్నాడు, ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో, పడుకున్నాడో లేదో అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ధన్య. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.